ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూలై 25వ తేదీ తొలి ఏకాదశి మొదలు వృశ్చిక రాశి వారి జీవితానికి అతిపెద్ద లాటరీ రాబోతోంది. అరుదైన అదృష్టం పట్టబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు ఈరోజు మొదలుకొని ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది, ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజు నుండి వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, సామాజిక రంగాల్లో కూడా కొన్ని సానుకూలమైన మార్పులు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూసే వారికి చివరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక పరిహారాన్ని కూడా చెబుతాను, కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూసేయండి. వృశ్చిక రాశి వారి గత కొంతకాలంగా కూడా ఎన్నెన్నో ఒడిదుడుకులను అయితే ఎదుర్కొని ఉన్నారు. ఎంత కష్టపడినా సరే ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెంది ఉన్నారు. అయితే తొలి ఏకాదశి తర్వాత పరిస్థితులు అనేవి క్రమంగా అనుకూలంగా మారే సూచనలు అయితే ఉన్నాయండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఇప్పటికే కూడా ఉద్యోగం ఉండేవారికి పదోన్నతి, జీతం పెంపుదల లేదా బాధ్యతలు పెరగడం వంటి మార్పులు సంభవించవచ్చు. అధికారులు మీ యొక్క పనితీరు మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, మంచి లాభాలు కూడా చూడవచ్చు. ఇంతకాలం నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందుగా సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం కలిగే సూచనలు ఉన్నాయండి. రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం కూడా చేసిన ఖర్చులు అనేవి ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయం పెరిగినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ జీవితంలో చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. దృఢమైన బంధువులతో మళ్ళీ సత్సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి సంబంధాలు రావచ్చు. ప్రేమలో ఉండేవారు పరస్పర అవగాహనతో ముందుకు వెళితే బంధాలు మరింత బలపడతాయి. విద్యార్థులు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా కలగవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి, వ్యాయామం పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా భావింపబడుతుంది. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, తులసి దళాలతో పూజలు చేయడం, అవసరమైన వారికి అన్నదానం లేదా దానాన్ని చేయడం మనశ్శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జన్మ కుండలి, దశలు, గోచారాలు వంటి అంశాలపైన ఆధారపడి మారవచ్చు. అందువలన ఇవి సాధారణ రాశి ఫలాలుగా మాత్రమే భావించాలి. విజయానికి మీ యొక్క కృషి, నిర్ణయాలు, పట్టుదల కూడా అంతే ముఖ్యమైనవి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ తొలి ఏకాదశి మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీపైన దేవుని యొక్క కృపా, పెద్దల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి ప్రభావం ఒక్క రోజుతో ముగిసేది కాదు. ఈ రోజు నుండి రాబోయే కొన్ని వారాల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అవకాశాలు వరుసగా కనిపిస్తాయి. చాలా కాలంగా కూడా మీ మనసులో ఉన్నటువంటి ఒక్క కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఇంతకాలం మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం గతం కంటే మరింత మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలవు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలలో ఓపికతో తెలివిగా ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. కొన్ని కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో శుభవార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి. ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. సంతానం విషయంలో కూడా ఆనందాన్ని కలిగించే వార్తలు అయితే కొందరికి అందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు లాభదాయకంగా మారే అవకాశం ఉంటుందండి. చిన్న చిన్న వ్యాపారాలు తమ యొక్క పరిధిని విస్తరించే అవకాశాలు పొందవచ్చు. ఉద్యోగస్తులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం పొందవచ్చు. మీపైన ఉన్నతాధికారుల నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందండి. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయం పెరిగే అవకాశాలు కనిపించినప్పటికీ కూడా ఖర్చులను సమతుల్యంగా ఉండడం మంచిది. ఊహించని ఆదాయం వచ్చినా దీర్ఘకాలిక అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మీకు చాలా ఉపయోగకరంగా
ఉంటుంది. ఈ కాలంలో మీ మాట విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు మీకు రావచ్చు. వాటిని ధైర్యంగా స్వీకరిస్తే మంచి గుర్తింపు పొందుతారు. ఆధ్యాత్మికంగా కూడా ఇది శుభ సమయంగా భావించాలి. శ్రీ మహావిష్ణువును, పరమశివుని భక్తితో ప్రార్థించడం, ఏకాదశి ఉపవాసాన్ని భక్తితో ఆచరించడం, తులసి పూజ చేయడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అయితే ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి, రాశి ఫలితాలు సాధారణమైన జ్యోతిష్య సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవిత ఫలితాలు వారి యొక్క వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, అలాగే వారి యొక్క కృషి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. అందువలన ఈ సూచనలను స్ఫూర్తిగా తీసుకుని మీ యొక్క శ్రమను కొనసాగిస్తే మంచి అవకాశాలు మరింతగా మెరుగ్గా ఉంటాయి. వృశ్చిక రాశి వారి మిత్రులారా, ఈ తొలి ఏకాదశి మీ జీవితంలో శుభ ప్రారంభాలకు నాంది కావాలని, మీ యొక్క కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ జీవితంలో మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోండి. భగవంతుని పైన విశ్వాసం, మీ పైన మీకు నమ్మకం ఉంటే ఎటువంటి లక్ష్యాన్ని అయినా సరే మీరు చేరుకోవడం సాధ్యం. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా వీరు భావింపబడతారు. వీరికి ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే ఎంత కష్టమైనా వెనక్కి తగ్గకుండా దానిని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. తమకు నచ్చిన వ్యక్తుల పట్ల అపారమైన ప్రేమ, విశ్వాసం చూపిస్తూ ఉంటారు. స్నేహం లేదా బంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. అయితే మోసం లేదా ద్రోహాన్ని వీరు ఎప్పటికీ కూడా మార్చిపోరు. వీరికి రహస్యాలను దాచుకునే గుణం ఎక్కువ. తమ యొక్క మనసులో విషయాలను అందరితో పంచుకోరు. పరిస్థితులను లోతుగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడడం వీరి యొక్క ప్రత్యేకత. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని పరిష్కారం వెతుక్కుంటూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో చాలా భాగం కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారు కష్టపడి సంపాదించాలని నమ్ముతారు. ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆశయం వీరికి ఉంటుంది. ఒక పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వీరు విశ్రాంతి తీసుకోరు. ప్రేమ విషయాల్లో వీరు ఎంతో అంకిత భావంతో ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల విశ్వాసం, బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబాన్ని కాపాడేందుకు ఎటువంటి త్యాగానికైనా సరే వీరు సిద్ధంగా ఉంటారు. వీరి యొక్క గుణాలు చూసుకున్నట్లయితే అపారమైన ధైర్యము, బలమైన ఆత్మవిశ్వాసం, నిజాయితీ మరియు విశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, కష్టపడే స్వభావము, లోతైన ఆలోచన, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము, జాగ్రత్త పడాల్సిన స్వభావాలు, కోపం త్వరగా రావడం, అనుమానం ఎక్కువగా ఉండడం, మొండితనం, భావోద్వేగాలను బయట పెట్టకపోవడం, క్షమించడం కొన్నిసార్లు కష్టంగా భావించడం. వీరి యొక్క అదృష్ట అంశాలు, అదృష్ట సంఖ్యలు 9, 18, 27. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు ఎరుపు, మెరూన్. అదృష్ట రోజు మంగళవారం. ఆది దేవత పరమశివుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. శుభమంత్రం ఓం నమః శివాయ. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.